లేకపోతే వాళ్ళు డ్యూటీ పోవాలంటే ప్రతి ఒక్కరికి కార్మికుడు పెట్రోల్ కావాలంటే 100 రూపాయలు వేసుకోవాలా. మరి ఆ 100 రూపాయలు నెలకు 3000 రూపాయలు పెట్రోల్కే ఖర్చు అవుతుంది వాళ్ళు ఇచ్చే జీతంలో, సెల్ ఛార్జీలు, వీటన్నిటికీ మరి కనీసం కష్టమై పనిచేయలేని పరిస్థితి ఏర్పడడం వల్లే గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు ఆగస్టు 11వ తారీఖు నుంచి సమ్మె చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎంఆర్ఓలకు, ఎండిఓలకు, లేదా స్థానిక సర్పంచులకు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇందరికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, తాగునీళ్ళకు సంబంధించిన సమస్య ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆనాడు సత్యసాయిబాబు గారు మరి ఈ జిల్లాకు వరంలాగా ఇచ్చినటువంటి స్కీము ఈరోజు ప్రభుత్వం మరి నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు 4 నెలలుగా మరి పని ఆగిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్కు నిధులు విడుదల చేయాలి. వాళ్ళ వేతనాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎఫ్, వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్, అంతకుముందు గ్రాట్యుటీ చాలా మందికి ఇవ్వాల్సినటువంటిది పెండింగ్ ఉంది, ఆ గ్రాట్యుటీ ఇవ్వాలి. వీటన్నిటికీ తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి సమ్మె లేకుండా, కార్మికులకు సమ్మె లేకపోకుండా, ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ బాధ్యత. రేపు ఆ సమ్మె లేదైనా అంటే ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని తక్షణం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 7-8 నియోజకవర్గాలకు తాగునీళ్ళు అందిస్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సత్యసాయిబాబు ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గం అయితేనేమి, నల్లమాడ నియోజకవర్గం అయితేనేమి, ఆ రకంగా మిగిలిన తర్వాత మడకశిర అయితేనేమి, ఇట్లాంటి ప్రాంతాలు చాలా గుత్తి, చాలా ప్రాంతాలు అనంతపురం రూరల్ అయితేనేమి, ఈరోజు ఉరవకొండ అయితేనేమి, ఇట్లాంటి ప్రాంతాలన్నింటి కూడా దాదాపు 6-7 నియోజకవర్గాలకు, కదిరి నియోజకవర్గం అయితేనేమి నీళ్ళు అందిస్తుంది. మరి ఇట్లాంటి స్కీమును ఈరోజు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. నిర్లక్ష్యం వీడి తక్షణం ప్రభుత్వం సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్కు నిధులు విడుదల చేయాలా. వాళ్ళ సమ్మెను చేయకుండా నివారించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్లో దాదాపు 572 మంది దాకా కార్మికులు పనిచేస్తారు. ఈరోజు ఉమ్మడి జిల్లాలో 900 గ్రామాల దాకా సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ నీళ్ళు అందిస్తూ ఉంది. లక్షలాది మంది దీని ద్వారా ప్రజలకు తాగునీరు దాదాపు 22 సంవత్సరాల పైగా సేవ చేస్తున్నారు. ఇట్లాంటి పనిచేసే కార్మికులకు దాదాపు 3-4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఈ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేని విషయాన్ని ఎన్నోసార్లు జిల్లా అధికారులకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ఈ కింద అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ దాంట్లో 3 యూనియన్లుగా ఉండి 3 యూనియన్లు కూడా ఒక తాటి మీదకి వచ్చి వారందరూ కూడా జేఏసీగా ఫార్మ్ అయ్యి రేపు 11వ తారీఖు నుంచి